వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ఏపీలో అధికార వైసీపీకి ఊహించిన షాక్ తగిలింది. ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ కన్నీ విని ఎరుగని రీతిలో ఓటమి పాలైంది. టీడీపీ నేతృత్వంలోని కూటమికి ఆంధ్ర ప్రజలు పట్టం కట్టారు. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను టీడీపీ కూటమి ఏకంగా 164 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంది. అటు లోక్సభలోని 25 స్థానాలకు గాను టీడీపీ కూటమి 21 చోట్ల విజయం సాధించింది. ఇందులో టీడీపీ 16 స్థానాల్లో గెలిస్తే బీజేపీ 3 చోట్ల, జనసేన 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇక అధికార వైసీపీ 4 స్థానాలకే పరిమితమైంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ 8 ఉమ్మడి జిల్లాల్లో అసలు ఖాతానే తెరవలేకపోయింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఒక్కచోట కూడా గెలవలేదు. ఆయా జిల్లాలను కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. ఏపీ ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పునిచ్చారని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మహిళలు, కూటమి శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రజలు గెలిచారని వ్యాఖ్యానించారు. 5 ఏళ్లుగా అన్ని రకాలుగా అమరావతి రైతులు ప్రజలను హింసించిన వైఎస్సార్సీపీకి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. నిరంతరం శ్రమించే చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకుపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రతిఫలమే ఈరోజు వాడిచ్చే తీర్పు. ఒక్కసారిగా అగ్నిపర్వతం విస్ఫోటం నేను చెప్పాను. అటువంటి వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు. వాళ్ళకి ఆ స్వేచ్ఛావాయువుని పీల్చుకునే ఒక వసతి వాళ్ళు కల్పించుకున్నారు. వాళ్ళకి అండగా తెలుగుదేశం పార్టీ, మరి పార్టీ విధానాలు, పార్టీ 5 ఏళ్ళు రాష్ట్రం ఏర్పడినప్పుడు వాళ్ళు చేసిన అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ఏదో మాటలు చెప్పి జనం అంత పిచ్చోడు కాదు. జనం ఏదో అవకాశం అన్నాడు, ఇచ్చారు, మాయలో పడి తెలుసుకున్నారు. ఇవాళ నేను చెప్పడం జరిగింది చాలా సందర్భాలు. ఇవాళ మన భవితకు అయితేనేమి, మన రాష్ట్ర భవితకు అయితేనేమి, మన భావి తరాల భవితకు అయితేనేమి, ఇదొక పరీక్షా సమయం. ఇదే ఆఖరి పరాణం. నిజమా మనమంతా మన రాష్ట్ర అభివృద్ధితో మీరందరూ కూడా పాల్పంచుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని కానీ మీకు అవకాశాలు కల్పించడం, లేకపోతే మీకోసం సంక్షేమ అభివృద్ధి చేయడం అవకాశం మాకు కల్పించడం అడుగుతారు. లేదా అయిపోయింది, రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అటువంటి ప్రజలు ఇతని తీర్పుకి ఇది ఒక మామూలు తీర్పు కాదు, మళ్ళీ చరిత్ర నుంచిపోయే తీర్పు. ఇక జనం కూడా ఇచ్చే ఈ ఒక అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్తో వాడు ఇచ్చిన తీర్పుతో మనకి అర్థమైపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇక ఎవరికి సహనం అన్నది కావాల్సింది. మనకు కావాల్సింది ఆన్ ద స్పాట్ కళ్ళ ముందు గడిపే అభివృద్ధి. కానీ వాడికి అందేసింది అది వాడు తెలుసుకుంది. ఇక వాడిచ్చిన ఈ యొక్క అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్కి యొక్క తీర్పుకి మీ తమ్ముడు లాంటి పవన్ కళ్యాణ్ కూడా మీకు పవన్ కళ్యాణ్ గారు కూడా బ్రహ్మాండంగా ఆయన మాకు చేతులు కలపడం, మంచి గెలవడం. అలాగే ఇవాళ నేను కూడా హిందూపూర్ నుంచి 3వసారి మళ్ళీ ప్రజలందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మరొకసారి వాళ్ళు మరి ఒక్క తప్పు చేస్తే ఏమవుతుందో మన కళ్ళ ముందు కనపడింది మనకి. అలాగే వాళ్ళ మళ్ళీ ఇంకా ముందు ఎప్పుడు ఇటువంటి ఒక్క తప్పులు అంటాం. మీ తమ్ముడు లాంటి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎలాంటి కృతజ్ఞతలు చెప్తారు? మీరు ఇలాగే అంతా కలిసి రాష్ట్రపతి కూడా పాప రైతులు, అమరావతి రైతులు వాళ్ళు ఎంత హింసలకు గురి చేశారు. ప్రతి వాడిని ఒక్కళ్ళని కాదు, అందరినీ, అన్ని వ్యవస్థని నిర్ణయం చేసేసి మొత్తం రాష్ట్రాన్నే అసలు ఇవాళ అభాసపాలు అయ్యేటట్టు మనకు దేశంలోనే. ఒకప్పుడైతే బీహార్ నుంచి చెప్తున్నాడు, వాళ్ళేమో మొత్తం వాటిలన్నీ తలపందేలా దాటిపోయి ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానంలో తీసుకొచ్చారు. ఈ భయభ్రాంతులు గురి చేయడం అయితేనేది, ఈ యొక్క అరాచకాలు చేయడం అనేది, అక్రమాలు చేయడం అయితేనేది, మాయలు, మోసాలు,
వీటన్నిటి ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ 5 ఏళ్ల పాలనలో ఎలా ఉండబోతుంది ఏపీ మన చంద్రబాబు గారి పరిపాలన? ఉందండి, చాలా బరువు ఉంది. కానీ మనకి బీజేపీ అండ కూడా ఉంది. మొత్తం ఇవాళ మనం కూడా ప్రజలు బ్రహ్మాండంగా మన ఎంపీలందరినీ కూడా గెలిపించారు. సో మన వాళ్ళు అక్కడ అంటే గళం ఇప్పడం కాదు, మనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. అందుకే మనం మొత్తం ఈ యొక్క అందరూ కలవడం, ఈ కూటమిగా అందరూ కలవడం జరిగింది. సో డెఫినెట్గా గతంలోనే ఎందుకంటే మన కుటుంబంతో ఉన్నాం కాబట్టి భాగంగా అతి త్వరలోనే చాలా వెనక్కి తీసుకెళ్ళిపోయారు రాష్ట్రాన్ని. ఒక 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనే చెప్పారు, ఆయన విజన్కి ప్రపంచ దేశాలకి ఆయన ఒక బ్రాండ్ అని. ఆయన చూస్తాను కార్యకలాపాలు పెరిగిపోతాడు. ఆయన సంగతి అంతా తెలిసిన ఆయనలాగే నేను, నాలాగే ఆయన. 1962 తర్వాత ఏ ప్రభుత్వం కూడా మరోసారి అధికారంలోకి రాలేదని, మరోసారి గెలిచి ఎన్డీఏ చరిత్ర సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలో గొప్ప గెలుపును సాధించామన్నారు. రాష్ట్రాలలో ఎన్డీఏకు గొప్ప విజయం దక్కిందని పేర్కొన్నారు. ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో చరిత్రను సృష్టించామన్నారు. ఏపీ, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శమన్నారు. కశ్మీర్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగిందని వెల్లడించారు. బీజేపీకి దేశ ప్రజలు అద్భుత విజయం అందించారని వ్యాఖ్యానించారు. राष्ट्र प्रथम की इसी भावना की वजह से जम्मू कश्मीर से 370 हटी, जीएसटी और आईबीसी जैसे रिफॉर्म हुए, बैंकिंग रिफॉर्म हुए। हमने राष्ट्र हित को हमेशा सबसे आगे रखा। आप याद करिए, कोरोना का इतना बड़ा संकट आया, हमने वही फैसला लिया जो देश हित में था, जनहित में था। हमने हर दबाव से अलग हटकर कदम उठाया और इसी का नतीजा है आज भारत दुनिया की सबसे तेजी से विकसित होती बड़ी इकोनॉमी है। राष्ट्र प्रथम की यही भावना भारत को आत्मनिर्भर बनाएगी। साथियों, हमारे सामने एक महान संकल्प है, विकसित भारत का संकल्प। 10 साल के बाद लगातार तीसरी बार जनता जनार्दन का प्यार, उनका आशीर्वाद हमारा हौसला बढ़ाता है, हमारे संकल्प को नई मजबूती देता है, नई ऊर्जा देता है। हमारे विरोधी एकजुट होकर भी उतनी सीटें नहीं जीत पाए जितनी लोकसभा चुनाव में अकेली बीजेपी ने जीती है। मैं देश के कोने कोने में उपस्थित बीजेपी के कार्यकर्ताओं को कहूंगा, देशवासियों को कहूंगा, आपकी मेहनत, इतनी गर्मी में आपका बहाया पसीना, ये मोदी को निरंतर काम करने की प्रेरणा देता है। और मैं देशवासियों का तुम्हारा दोहराना चाहता हूं, अगर आप 10 घंटे काम करेंगे तो मोदी 18 घंटे काम करेंगे। आप 2 कदम चलेंगे
मोदी 4 कदम चलेगा। हम भारतीय मिलकर चलेंगे। ఎన్నికల ఫలితాల్లో విస్పష్టమైన మెజార్టీ రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పవన్ సాదర స్వాగతం పలికి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తన కుమారుడు అఖీరాను చంద్రబాబుకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అఖీరా చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్నారు. రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలిచి బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదన్న ఆయన గులాబీ పార్టీ కంచుకోటుగా భావించే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ గా బద్దలు కొట్టామన్నారు. అధికార కాంగ్రెస్ కు 50 ఓట్లు కూడా రాలేదు. ఈసారి వారి పరిపాలనకు రెఫరెండంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మంగళవారం రాత్రి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏదైతే గత 10 సంవత్సరాలుగా మేము అనేక కార్యక్రమాలు చేపట్టాము, అవి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, విధానపరమైన విషయాలు కావచ్చు, దేశ గౌరవాన్ని పెంచేటువంటి విషయాలు కావచ్చు, వాటిని మరింత పట్టుదలతో మరింత అంకితభావంతో భవిష్యత్తులో మోడీ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ, నేను ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆదరించినటువంటి ఓటరు మహాశయులందరికీ కూడా నేను ఉదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా మండు చెడ్డలను కూడా లెక్క చేయకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు సుమారు గత 4 నెలల నుంచి మరి ఎంతో కష్టపడి పనిచేయడం జరిగింది. కార్యకర్తల యొక్క కష్టము, ప్రజల యొక్క ఆశీస్సులే ఈరోజు ఈ ఫలితాలను నాకు తెచ్చిపెట్టాయి. కాబట్టి నేను పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మరి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు పార్టీ కార్యకర్తలకు మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నానని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇటీవల జరిగినటువంటి 4 రాష్ట్రాలలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల అధికారంలో రావడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చాం. అదేవిధంగా సిక్కింలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్డీఏ నాయకత్వంలో అధికారంలో రావడం జరిగింది. కొత్తగా 2 రాష్ట్రాలు ఈరోజు ఎన్డీఏ నేతృత్వంలో అధికారంలో రావడము చాలా సంతోషకరమైన అంశము. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా అక్కడి ప్రజలు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కానీ,
అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ మరి అద్భుతమైనటువంటి మెజారిటీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వడం జరిగింది. నేను ఒక తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కూడా మరి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రానున్న రోజుల్లో మరి దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి విషయంలో మరింత వేగవంతంగా, మరింత నిర్మాణాత్మకంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా మనం చేస్తాం. మన దగ్గర తగ్గలేదు కదా, ఇక్కడ కూడా అదే కారణం అనేది అనేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకు సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పోటీ కాదు, కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పార్టీ ప్రధానమైనటువంటి పోటీ సికింద్రాబాద్. సికింద్రాబాద్లో కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పార్టీ ప్రధానంగా పోటీ చేసింది, మనం ఓడించాం. కాబట్టి దేశంలో అనేక రకాల కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా జాతీయ స్థాయిలో మా పార్టీ నాయకత్వం విశ్లేషిస్తుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఈరోజు చూస్తే అది అభివృద్ధి విషయంలో కావచ్చు, మాఫియా విషయంలో కావచ్చు, గుండాయిజం విషయంలో కావచ్చు, రౌడీయిజం విషయంలో కావచ్చు, మౌలిక వసతుల కల్పన కావచ్చు, లేకపోతే పేద ప్రజలకు న్యాయం జరిగే విషయంలో కావచ్చు, అద్భుతంగా మా ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే యోగి గారి ప్రభుత్వం కానీ, ఢిల్లీలో కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం కానీ ఉత్తరప్రదేశ్లో సఫలం చేసింది. ఏ రకంగా సీటు తగ్గాయనే విషయంలో తప్పకుండా జాతీయ స్థాయిలో విశ్లేషణ చేసుకుంటాం. రానున్న రోజుల్లో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. అనేక రకాల తప్పుడు హామీలు ప్రజలకి కటాకట్ ప్రజలకు నెలవారీగా డబ్బులు ఇస్తామని అప్పిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. మనం చూస్తున్నాం ఇప్పుడు. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జయకేత్రం ఎగురవేయడం పట్ల ఆయన మాతృమూర్తి అంజనాదేవి స్పందించారు. తనయుడు విజయం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మా అబ్బాయి పడిన కష్టాలకు ఆ దేవుడు మంచి ఫలితాన్ని ఇచ్చాడని అన్నారు. ఈ రోజు నుంచి గాజు గ్లాస్ లోనే టీ తాగుతానంటూ తన కుమారుడి గుర్తు అయిన గాజు గ్లాస్ ను ప్రదర్శించారు. అందులో ఉన్న టీని హాయిగా తాగేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు అయ్యాడు. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు అబ్బాయితో మంచి ఫలితం ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ రోజు నుంచి గాజు గ్లాసులో టీ తాగుతాను. ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు అయ్యాడు. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు అబ్బాయితో మంచి ఫలితం ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ రోజు నుంచి గాజు గ్లాసులో టీ తాగుతాను. ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు అయ్యాడు. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు అబ్బాయితో మంచి ఫలితం ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ రోజు నుంచి గాజు గ్లాసులో టీ తాగుతాను. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ ఘన విజయం సాధించడంతో కుటుంబ సభ్యులు, పార్టీ వర్గాలు, అభిమానులు ఆనందానికి అవధుల్లేవు. కొందరు నేరుగా
మరికొందరు సోషల్ మీడియా వేదికగా జనసేనానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మంగళవారం ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పవన్ మంగళగిరికి చేరుకున్నారు. ఆయన వెంట హీరో సాయి ధరమ్ తేజ్తో పాటు పవన్ తనయుడు అఖిరానందన్ కూడా ఉన్నారు. అయితే మంగళగిరి చేరుకున్నాక సాయి తేజ్ ఉత్సాహంతో తన మేనమామ పవన్ ను గట్టిగా హత్తుకుని మరోసారి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎత్తుకుని మరీ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను సాయి షేర్ చేస్తూ మీ గెలిపే మా పొగరు, జనసేనాని పవన్ కళ్యాణ్ నా హీరో గురువు అని పవన్ పై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అభిమానులు నెటిజన్లు దీన్ని తెగ షేర్ చేస్తూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఏపీలో కూటమి పార్టీల ఘన విజయం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు వేడుకలు చేసుకుంటున్నారు. కువైట్ లోని టీడీపీ, జనసేన పార్టీల ప్రవాసాంధ్రుల విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ బహుళ అంతస్తుల భవనంపై భారీ ఫ్లెక్సీని ఆవిష్కరించారు.